అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు నగరంలోని సమస్యలు పరిష్కరించేందుకు కౌన్సిల్ సమావేశం ఒక వేదిక. అయితే ఈ కౌన్సిల్ సమావేశంలో సమస్యలు పరిష్కరించడానికి కోసమే ఒక చర్చ జరుగుతుంది. తర్వాత ఆ సమస్య పరిష్కారం ఏ విధంగా చేసుకోవాలనే అంశం మీద కూడా అక్కడ చర్చ జరుగుతుంది. ప్రస్తుతము ప్రతిసారి కౌన్సిల్ సమావేశంలో గొడవలు తప్ప ఏ అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి ఏమీ జరగడం లేదన్న విమర్శలు కూడా ప్రజల నుంచి వస్తున్నాయి. నిన్న కూడా జరిగిన కౌన్సిల్ సమావేశంలో కూడా రసాబస మధ్యనే జరిగింది. ప్రస్తుతము మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు, అదేవిధంగా కార్పొరేటర్ బి శ్రీనివాస్ యాదవ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎంతో మాట్లాడదాం. నమస్తే. ఏంటి అంటే ప్రతిసారి సమావేశంలో ఒక చర్చ అనేది జరగడంలా, కేవలము కొట్లాటలు, వాదోపవాదాలు, బూతుల పురాణం ఆ విధంగా జరుగుతుంది. ఏం జరుగుతుంది అంటే చర్చ అనేది ఆరోగ్యకరమైన చర్చ జరగడం లేదు. నిజమైన సమస్యలు అంటే సమస్యలు ఉన్నాయి. మామూలుగా జనరల్గా ఉండే సమస్యలు వేరు. దోమలు ఉన్నాయి నెల్లూరులో, పందులు ఉన్నాయి, అలాగే కోతులు ఎక్కువైనాయి, కుక్కలు ఉన్నాయి. ఇలాంటి సమస్యలన్నీ ఉన్నాయి. ఈ జనరల్గా ప్రతి వార్డులోనూ ప్రతి డివిజన్లోనూ ఉండే సమస్యలు ఇది. అది కాకుండా మనం డెవలప్మెంట్ చేయాలి అన్నప్పుడు దానికి ఒక పద్ధతి ఉంది. ఏదైనా ఒక 10 లక్షలకి పైన పని, 10 లక్షలకు పైన ఖర్చు పెట్టాలా కార్పొరేషన్ అంటే దానిలో ఖచ్చితంగా కౌన్సిల్ ఆమోదం పొందాల. అందుకనే కౌన్సిల్ ప్రతి 3 నెలలకు ఒకసారి జరపాలంటారు. కౌన్సిల్ సమావేశం ప్రతి 3 నెలలకి ఒకసారి జరపాలి. ఎందుకంటే ఈ 3 నెలల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఎక్కడ రోడ్డు పోయింది, ఎక్కడ డ్రైన్ పోయింది, ఎక్కడ ఇంకా లైట్లు పోయినాయి, ఇంకే సమస్యలు ఉన్నాయి, దానిలో చర్చించి ఆ కావాల్సినది అవసరమా లేదా, దీనికి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఇవన్నీ నిర్ణయాలు తీసుకోవడానికి ప్రతి 3 నెలలకు ఒకసారి కౌన్సిల్ సమావేశం జరపడం అనేది ఆనవాయితీ కాదు, అది రూల్. కానీ ఆ కౌన్సిల్ సమావేశంలో డిస్కషన్ జరిగి, డిబేట్ జరిగి, దానికి అనుమతి పొందిందే కార్పొరేషన్ ఖర్చు పెట్టాల. ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే, నిన్న ఒక మెయిన్ అజెండా ఉంది. ఆ మెయిన్ అజెండాలో 68 ఐటమ్లు, అన్ని డెవలప్మెంట్ గురించే కాదనలా, 68 ఐటమ్లు పెట్టారు. ఆ 68 ఐటంలో కూడా అన్ని 60 ఐటమ్స్ ఇన్ యాంటిసిపేషన్ అంటే ముందస్తు అనుమతి. దగ్గర ఆ 68 ఐటంలు 200 కోట్లకు పైబడిన 200 కోట్లకు పైబడిన పనులు 200 కోట్లకు పైబడిన పనులు కనీసం కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో అనుమతి పొందకుండా ముందస్తు అనుమతి తీసుకొని మేయర్ గారి ద్వారా, కమిషనర్ గారి ద్వారా అనుమతులు తీసుకొని దాన్ని రాటిఫికేషన్కి పెట్టడం. రాటిఫికేషన్ అంటే ఇప్పుడు ఒక పని పెట్టారు, ఆ పని చేశారు, చేసిన తర్వాత దాన్ని మేము ఇంకెందుకు అనుమతి ఇచ్చేది, రాటిఫై చేయాలా ఖచ్చితంగా. రాటిఫై చేయకపోతే ఆ కాంట్రాక్టరో చేసినోడో పోతాడు. ఆ విధులైన పరిస్థితిలో మేము రాటిఫై చేయాల్సి వస్తుంది. ఈ చర్య అనేది, ఇట్లాంటి ప్రాక్టీస్ అనేది ఆ కార్పొరేటర్ని, కౌన్సిల్ని అవమానించడం తప్పితే ఇంకేం కాదు. అదే అడిగాం నిన్న మీరు అది అడిగినందుకేనా మీకు మీ మీద గొడవ? అదే అడిగాం నిన్న. మాకెందుకయ్యా ఈ కౌన్సిల్ మీటింగ్ ఎందుకు, మీరే ముందస్తు అనుమతులు అన్నీ తీసేసుకొని రాటిఫికేషన్కి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పెడితే సరిపోద్ది కదా, 3 నెలలకు ఒకసారి పెట్టడం దానికి ఈ రాటిఫికేషన్లు అన్నీ రాటిఫై చేయాల్సిన పరిస్థితి ఏంది, అసలు కౌన్సిల్ సమావేశం ఎందుకు, మేము కార్పొరేటర్లుగా గెలవడం దానికి, మాకు కార్పొరేటర్లకు ఉండాల్సిన గౌరవం లేదు ఇక్కడ కౌన్సిల్లో, అలాంటప్పుడు మేము ఎందుకు రావాలా? నేను మాట్లాడేది నచ్చని
అధికార పార్టీ అంటే అధికార పార్టీ సభ్యులు కాదు వాళ్ళు, వైసీపీ నుంచే అధికార పార్టీలోకి ఫిరాయించిన సభ్యులు వాళ్ళకి నచ్చల. వాళ్ళు పార్టీ మారేటప్పటికి వాళ్ళ అభిప్రాయాలు మారిపోయినాయి. వాళ్ళకి నచ్చల, నేను మాట్లాడేది నచ్చదు, అందుకోసంగా నన్ను మాట్లాడనీయకుండా చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళందరూ నా మీదకి రావడం జరిగింది. అంటే ఇప్పుడు మెజార్టీ వాళ్ళే కదా మొత్తం మీద. మీరు ఎంతమంది ఉన్నారు? మేము 12 మంది ఉన్నాం. ఒకప్పుడు 54 వైసీపీయే కదా. 54 మంది మీ వైఎస్ఆర్సీపీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళమే. అంటే వాళ్ళు ఇదేమి పంచాయతీ ఎన్నిక కాదు. పంచాయతీ ఎన్నికల్లో బీఫామ్ ఉండదు, సింబల్ ఉండదు. ఇది బీఫామ్తో విత్ సింబల్ గెలిచిన ఎలక్షన్. ఇది 54 మంది వైసీపీ సింబల్తో గెలిచిన వాళ్ళమే. మన డిప్యూటీ మేయర్ కూడా ఆ విధంగానే ఎన్నిక జరిగింది కదా, వాళ్ళదే పై చేయి. డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా అదే విధంగా జరిగింది. వాళ్ళ తరపున క్యాండిడేటే ఎన్నికయ్యారు. కానీ తెలుగుదేశం తరపున డిప్యూటీ మేయర్ ఎన్నికయ్యారని చెప్పుకోలేని పరిస్థితిలో ఇండిపెండెంట్గా నిలబెట్టడం జరిగింది. అక్కడ ఇండిపెండెంట్గా నిలబెట్టి ఇండిపెండెంట్ డిప్యూటీ మేయర్. ఇప్పుడు శ్రీనివాస్ గారు, ఇప్పుడు ప్రధానంగా 12 మంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఉన్నారు మొత్తం మీద. మీ వార్డుల్లో పనులు జరుగుతున్నాయి, అభివృద్ధి పనులు. అంటే ఒక పక్క నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మేము అందరినీ సమానంగా చూస్తున్నాం అంటున్నారు. మంత్రి పొంగూరు నారాయణ గారు కూడా మేము అందరికీ సమానం చూస్తున్నాం, 54 డివిజన్లో అన్ని సమానంగా వర్కులు ఇస్తామంటున్నారు. మీకు అన్యాయం జరుగుతుందా, సమానంగా చూస్తున్నారు? నిన్న సోదరుడు నాగార్జున మాట్లాడడం జరిగింది. మీకే సార్, మీరు ప్రతిరోజు ఒక్కొక్క వార్డు ఎంచుకొని ఆ వార్డులో తిరుగుతూ ఉన్నారు సార్. మంచి కార్యక్రమం సార్, అధికారులకి దగ్గర పెట్టుకొని అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తిరుగుతూ ఉన్నారు సార్. కానీ స్థానిక కార్పొరేటర్గా పెద్దపల్లి కార్పొరేటర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తిరగాలన్న కనీసం ఆలోచన మీకు రాకపోవడం చాలా బాధాకరం సార్. కనీసం మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక ప్రోటోకాల్ పాటించిన విధంలో కూడా ప్రతిపక్ష కార్పొరేటర్కి మేము పనికిరామా సార్? అంటే ఎందుకంటే మీరు ఐఏఎస్ ఆఫీసర్ సార్, అందరికంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ మీకు ఎక్కువ బాగా తెలుసు. అట్లాంటి మీరే 7వ తారీఖు మా 13 డివిజన్లో కార్యక్రమం జరిగితే స్థానిక ఉన్న ఉద్యోగస్తులందరికీ కావచ్చు, అధికారులందరికీ కావచ్చు, వాళ్ళందరికీ సమాచారం ఇచ్చారు సార్. తర్వాత ఆ స్థానికంగా డివిజన్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. కానీ అదే డివిజన్లో ప్రజాప్రతినిధిగా గెలిచిన ఒక కార్పొరేటర్గా నాకు కనీసం ఇంటిమేషన్ లేకపోవడం, దీన్ని మేము ఏ విధంగా చూడాలి సార్? ఒకటి సార్, అంటే ఏం లేదు సార్, ఈ మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి డైరెక్ట్ గా కానీ ఒక పని కూడా చేయొద్దు అని అన్నారు సార్. దాన్ని ఏమైనా ఆదర్శంగా తీసుకొని మీరు ఏమైనా చేశారన్నది ఒక ప్రశ్న సార్. దానికి సమాధానం చెప్పండి సార్ దయచేసి. కనీసం మా వార్డులోకి కమిషనర్ గారు వస్తుంటేనే మాకు ఇన్ఫర్మేషన్ లేదు. మేము అభివృద్ధి పనులు పెడితే మాకు ఎక్కడ జరుగుతుంది? కనీసం ఆఫీసరు విజిట్ చేస్తున్నాడు అంటే మాకు ఇన్ఫర్మేషన్ లేదు. కార్పొరేటర్లకి వైసీపీ తరఫున ఎవరైతే నిలబడి ఉన్నారో ఇప్పటికీ నమ్ముకొని వైసీపీ మాకు బీఫామ్ ఇచ్చింది, వైసీపీ పార్టీ తరఫున మేము గెలిచాం, ఆ వైసీపీలోనే ఉండాలా, జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు అని ఎవరైతే నిలబడి ఉన్నారో వాళ్ళకి ఈరోజు కనీసం ఆఫీసర్లు ఆడికి వచ్చే విషయం కూడా మాకు తెలియదు. అలాంటప్పుడు మేము ఏ సమస్యలు వాళ్ళకి విన్నవించుకోగలం? అదే నిన్న అడిగాను, ఫోన్ చేస్తే ఫోన్ తీయరు, వచ్చి కూర్చొని మీతో మాట్లాడాలంటే 2 గంటలు వెయిట్ చేయాలా? ఆ పరిస్థితి కరెక్ట్ కాదు కదా. మేము 2 గంటలు వెయిట్ చేసి మీకు సమస్యలు చెప్పినా మేము చెప్పేది వినరు. ఎవరో ఇన్ఛార్జీలు ఉంటారు, వాళ్ళు చెప్తే వింటారు. ఇప్పుడు ప్రజలు ఎన్నుకోబడిన కార్పొరేటర్లు మీరు, మీ మాట చెల్లుబాటు అవుతుందా, లేదంటే అధికార పార్టీ టీడీపీకి సంబంధించిన ఇన్ఛార్జీల మాట చెల్లుబాటు అవుతుంది మీ వార్డు? 2014, 2019 మధ్యలో కూడా మేము అపోజిషన్లోనే ఉన్నాం. మా తరపున గెలిచిన మేయర్ గారు అజీజ్ గారు తెలుగుదేశంలో చేరడం జరిగింది. మెజార్టీ సభ్యులు కూడా ఆ రోజు తెలుగుదేశంలో చేరారు. అయినా మా డివిజన్స్లో మాకే విలువ ఉండింది. మేము చెప్పినట్టే మాకే అభివృద్ధి పనులు అయితే అవసరమో ఆ అభివృద్ధి పనులు మేము చేయించుకోగలిగాం. ఆ రోజు ఈరోజు దారుణమైన పరిస్థితి.
ఇచ్చి కూర్చోండి. ఇదే పద్ధతి కాదు. ఇప్పుడు ఆయన చెప్పాను గౌరవం చెప్పాను. ఎంత మాట్లాడమని ఈరోజు మాకు విలువ లేదు. మాకు విలువ లేకుండా ఇన్ఛార్జీల పాలన జరుగుతూ ఉంది. అదే అడిగాడు కదా నాగార్జున సోదరుడు నాగార్జున అడిగాడు. కార్పొరేటర్లని మేము గెలిచాం, ఇక్కడ ప్రజల తరపున గెలిచాం. మాకు ఇన్ఫర్మేషన్ లేదు. మీరు వచ్చేటప్పుడు కేవలం ఈవెన్ తెలుగుదేశం కార్యకర్తలకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు వచ్చేది మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు వచ్చారు, మేము సమస్యలు ఎట్ట వినియోగించుకోవాలా అని చెప్పి నేను అడగడం జరిగింది కౌన్సిల్లోనే. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. తాము ప్రజలు ఎన్నుకోబడిన కార్పొరేటర్లు అయినప్పటికీ ఏ పని కూడా జరగడం లేదు, కనీసము విలువ ఇవ్వడం లేదు. అధికారులు సైతం అధికారుల దగ్గరికి వెళ్తే గంటలు తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అధికార పార్టీకి చెందిన వాళ్లే అక్కడ ఇన్ఛార్జిగా ఉండి వాళ్ళ మాటే చెల్లుబాటు అవుతుందని కూడా శ్రీనివాస్ యాదవ్ చెప్తున్నారు. వీడియో తెలిపి ప్రదీప్ గయాజ్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో